సంఘము ప్రార్థించి సంఘమంతా కూడా ఎదురు చూడగా జరగవలసినటువంటి కూడికను కొంత పోస్ట్పోన్ చేస్తూ అది ఆ అవకాశాన్ని ప్రభువు నాకు అనుగ్రహించటం, ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించటానికి నేను నడిపించబడటం, ఇది నిజంగా గొప్ప ధన్యత. ప్రార్థించిన ప్రతి ఒక్కరి ప్రార్థన వ్యర్థం కాదు, అది తప్పకుండా నెరవేరుతుంది అని నేనైతే నమ్ముతూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా కూడి వచ్చిన మీ అందరి హృదయాలను కూడా సిద్ధపరచుకోవాలని, దేవుని మాటలు ఆలకించటానికి, ఇటు అటు చూడటానికి కాదు, వారితో వీరితో మాట్లాడటానికి కాదు, దేవుని మెల్లని స్వరాన్ని వినటానికి సిద్ధపరచుకోనండి. అలాగే గృహాల్లో ఉంటూ మీ పనులు చేసుకుంటూ ఉన్నటువంటి వారి చెవులకు వినిపిస్తున్నటువంటి ఈ మాటలు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీరు కూడా ఇంట్లోనే ఉంటూ ఈ మాటలు వినాలని ప్రభువు నామమున మిమ్మల్నందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఈ సమయంలో ఈ స్థలంలో సువార్త ప్రకటన జరుగుతూ ఉండగా ప్రభువు తన కార్యాన్ని జరిగించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా నోట ఉంచినటువంటి మాటలు నేను ప్రకటించబోతూ ఉంటుండగా ప్రభు తన ఆత్మచేత నన్ను నింపి బలమైన మాటలు, హృదయాలను నొప్పింపచేసే మాటలు, హృదయాల్లో ఆలోచన కలిగించే మాటలు ప్రభు బయలుపరచులాగున అందరము కూడా ఏక మనస్సు కలిగి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తలో ఒక వ్యక్తిని మనం చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మన ముందు ఈ రాత్రి ఒక వ్యక్తిని ఉంచబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం ఆశపడ్డాడు, ఏం పొందుకున్నాడు? ఇక్కడ కూడి ఉన్న మనం కూడా ఏదో ఆశపడే వచ్చాం. ఇంత సమయాన్ని మనం వెచ్చిస్తూ ఉన్నాము, ఇంత సమయం మనం ప్రభు కొరకు ఇస్తూ ఉన్నామంటే తప్పకుండా ఆశపడే వచ్చాం. మన ఆశలన్నీ కూడా నెరవేర్చే ప్రభు ఈ మాటల ద్వారా. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఇక్కడ 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పుట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, చెక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఆమేన్. ఈ మాటలో మనకు చదవబడినటువంటి భాగం అంతట్లో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పేరు కూడా చెప్పబడింది. అతను జక్కయ్య. అతని స్థితి కూడా చెప్పబడింది. ఎందుకు అనంటే మనము కొన్ని పాఠాలు నేర్చుకోవటానికి. అతని స్థితి ఏంటి అనంటే సుంకపు గుత్తదారుడు. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ దీన్ని ఇంగ్లీష్లో ట్యాక్స్ కలెక్టర్ అని అంటారు. పన్నులు వసూలు చేసే అధికారి, ఒక అధికారము కలిగినటువంటి వ్యక్తి ఈ జక్కయ్య. ఇక్కడ మనతో మాట్లాడుతున్న ఈ జక్కయ్య, ఆయన ట్యాక్స్ కలెక్టర్ మాత్రమే కాదు కానీ ధనవంతుడు అని కూడా పక్కలో రాయబడి ఉంది. హి వాజ్ ద రిచెస్ట్ మ్యాన్. మన ప్రాంతంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. మన రాష్ట్రంలో దాదాపుగా టాప్ 10 లిస్టులో కొంతమంది ధనవంతులు ఉన్నారు. వారి పేర్లు ప్రకటించబడతాయి. ప్రపంచంలో కూడా అధిక సంపన్నత కలిగినటువంటి ధనవంతులు చాలామంది ఉన్నారు. అందులో 10 మంది పేర్లు ప్రకటించబడతాయి. వీరు ఎవరు అని అంటే ధనవంతులు, సమృద్ధి అయినటువంటి ధనము కలిగినటువంటి వారు. ఒకరు రమ్మంటే వస్తారు, ఒకరు పొమ్మంటే పోతారు. ఈయన కూడా అధికారము కలిగి ధనవంతుడు. ఈయనకు రెండూ ఉన్నాయి. అధికారం ఉంది, ధనము
ఉంది, ధనవంతుడే. ఈ జక్కయ్యలో 10 నిమిషాలు 7:45. ఓకే. ఇక్కడ ఈ సంఘటన జరిగినటువంటి ఊరు పేరు మనం ఇందాక చదువుకున్నాం. ఎరికో పట్టణంలో ఇది జరిగింది. ఎరికో పట్టణంలో ఈ జక్కయ్య నివాసము చేస్తూ ఉన్నాడు. ఎరికో పట్టణానికి ట్యాక్స్ కలెక్టర్గా ఈ జక్కయ్య ఉన్నాడు. ఎరికో పట్టణంలో ధనవంతుడిగా పేరు పొందిన ఈయన నివాసం చేస్తూ ఉన్నాడు. ఈ ఎరికో పట్టణానికి ఈ 19వ అధ్యాయానికి ముందు 18వ అధ్యాయంలో చివర ఈ 35వ వచనంలో యేసుక్రీస్తు ఎరికో పట్టణాన్ని సమీపంగా వచ్చాడు. ఎరికో పట్టణంలోకి రాలేదు, కానీ ఎరికో పట్టణ సమీపంగా వచ్చాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు ఆయన. అక్కడ జరిగినటువంటి విషయాలు ఆ నోట ఈ నోట ఈ నోట ఈ నోట ఎక్కడికి చేరుకుంది అని అంటే ఎరికో పట్టణం లోపల చేరుకుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ప్రకటించబడుతున్న యేసుక్రీస్తు ప్రకటన, ఈ సువార్త ఈ ప్రాంతమంతా కూడా వినిపించబడుతుంది, ప్రకటించబడుతుంది. ఎవరు యేసు, ఈ యేసు ఎవరు అని అందరూ గ్రహించున్నట్లుగానే అక్కడ కూడా ఆ గుడ్డివాన్ని బాగు చేసినటువంటి ఆ సంఘటన ఎక్కడికి చేరుకుంది ఆ వార్త అంటే ఎరికో పట్టణం లోపలికి చేరుకుంది. ఎవరి చెవిన పడాలో వారి చెవిన కూడా పడింది. ఎవరాయన అంటే జక్కయ్య. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎరికో పట్టణము సమీపమునకు వచ్చినప్పుడు అక్కడున్న ఆ ప్రాంతంలో చేసిన అద్భుత కార్యము గురించి జక్కయ్య విని జక్కయ్య హృదయంలో తలంచుకున్నటువంటి మాట ఏంటి అంటే అక్కడున్న మాట నేను చెప్తున్నాను. యేసు ఎవరో అని చూడగోరాడు. యేసు ఎవరో, ఎవరైనా గుడ్డివాడిని బాగు చేశాడంట. మా ఎరికో పట్టణం లోపలికి బయట ఉన్నటువంటి ఒక ప్రాంతంలో గుడ్డివాడిని బాగు చేయటం ఏంటి? ఇది సాధ్యమేనా? ఇది నిజమేనా? ఈయన చేశాడా నిజంగా అని తలంచుకొని ఆ యేసు ఎవరో నేను చూడాలి. ఈ రాత్రి కాలంలో వినుచున్న మనము కూడా యేసు ఎవరో చూడాలి అన్న ఆశ నీలో ఉంటే ఆయన నీ ఇంటికి కూడా రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. చూడాలన్న ఒక్క ఆశనే జక్కయ్య ఆశపడ్డ ఆయనలో కొన్ని కార్యాలు ఆయనే అనుకోకుండా చేశాడు. ఆ కార్యాలు ఏంటో మనం చూద్దాం. నేను ఇందాక చెప్పినట్లుగానే జక్కయ్య ఒక పెద్ద ఆఫీసర్, ఒక హోదా కలిగినటువంటి వాడు. ఆ హోదా ఏంటి అని అంటే అందరూ భయపడేంత హోదా. ట్యాక్స్ కలెక్టర్, కట్టకపోతే ఇల్లు పడగొట్టేస్తాడు. ఇక్కడ కూడా మనకు ఈ గ్రామంలో గ్రామ పంచాయతీలో ఉంటారు పన్నులు వసూలు చేసే అధికారులు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి అధికారం అలాంటిది. అంతకంటే అధికారం కలిగినటువంటి ఈయన జక్కయ్య యేసు ఎవరో చూడాలి అన్న ఒకే ఒక్క ఆశ వలన, ఆ ఆశ తన మనసులో దృఢంగా ఉండటం వలన తన హోదాను పక్కన పెట్టాడు. ఎలా చెప్పగలమంటే కింది మాటల్లో ఉంది. తన హోదాను పక్క పెట్టడమే కాదు, ధనవంతుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? చాలా చక్కగా అలంకరించబడి ఉంటాడు. మీరు ఎవరైనా ధనవంతులను చూడండి, మనం ఇంట్లో ఉన్నట్లు ధనవంతులు అలా ఉండరు. వాళ్ళు పద్ధతిగానే ఉంటారు. యేసు వచ్చిన సమయాన్ని ఏ సమయమో తెలియదు, కానీ ఆ సమయానికి ఆయన కూడా చక్కగా బట్టలు వేసుకొని, షూ వేసుకొని, కోటు వేసుకొని, సూట్ వేసుకొని ఉండేనాడేమో. ఒకసారి అలాగే అనుకుందాం. సూటు వేసుకున్నాడు అనుకుందాం. యేసు ఎరికో పట్టణంలో ప్రవేశించాడు అన్న మాట వినగానే యేసు ఎవరో చూడాలని అనుకున్నట్టు ఆ ధనవంతుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. తన స్థితిని కూడా మర్చిపోయాడు.
తన హోదాను పక్కన పెట్టాడు, తన అధికారాన్ని పక్కన పెట్టాడు, తను కలిగినటువంటి సంపదను బట్టి తను ఉన్నటువంటి హోదాను కూడా పక్కలో పెట్టేసి ఏం చేశాడో చూద్దాం. అక్కడ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇతనిలో మరి యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, ఇతనికి ఉన్నటువంటి లోపం అందాం. పరిస్థితి అనే దానికంటే ఈయనలో ఒక లోపం ఉంది. ఇంతవరకు మనం చూసింది 2 ధన్యతలు ఉన్నాయి, మంచిదే. ఈ ధన్యతలు కలిగినటువంటి ఈయనలో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటి అని అంటే, తన శరీరాన్ని బట్టి అతను పొట్టివాడు. అది ఆయన లోపము. కానీ దేవుడు ఆ లోపము తన హెచ్చించటానికే పెట్టాడు అన్నటువంటిది గ్రహించాలి. ఆ లోపము వలన తనకేం జరిగింది? అబ్బో, గొప్ప ధన్యతను పొందుకున్నాడు. తను కలిగి ఉన్నటువంటి ఆ పొట్టితనాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారే జక్కయ్య ఇంటిలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పొట్టితనము వలన మరి ఒకటి ఏంటి అని అంటే, యేసు యెరికో పట్టణంలోకి ప్రవేశించాడు అని వినగానే యెరికో పట్టణంలో ఉన్నటువంటి జన సమూహం అంతా కూడా వీధుల వెంట నిండిపోయారు. ఎవరైనా అధికారి వస్తున్నారంటే అందరూ బయటకు వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు వస్తున్నారంటే జన సమూహములు ఆయన వెంట వచ్చేవారు. కారణాలు అనేకములు. గుంపులుగా కూడి వచ్చినటువంటి వారి యొక్క మనోభావాలు కూడా అనేకములు. ఎలా అంటే, కొంతమంది ఆయన ఏమన్నా అద్భుత కార్యాలు చేస్తే చూద్దామని వచ్చారు. కొంతమంది ఆయన అద్భుతమైనటువంటి మాటలు వినటానికి వచ్చారు. అనేక మంది ఆయన ఏమన్నా ఆశీర్వదించి ఇస్తే కడుపులు నింపుకుందామని ఆహారం కోసం వచ్చారు. కొంతమంది తమకు కలిగినటువంటి అస్వస్థతలో నుండి విడుదల పొంది స్వస్థత పొందుకోవటానికి కూడా ఆయన వెంబడి వచ్చారు. అనేకులు జన సమూహములు తండోపతండాలుగా అనేక కారణాల బట్టి వచ్చారు. ఎవరి కారణాలు వారివి. ప్రభు అన్నిటినీ స్వీకరించాడు. ఎక్కడైనా ఆహారం కొదవగా ఉండి ఆకలితో వచ్చిన వారు ఉంటే వారికి ఆహారం పెట్టాడు. ఎవరికైనా స్వస్థతలు అవసరమైన, ఇందాక నేను అన్నట్లు పైన 18వ అధ్యాయంలో గుడ్డివాడిని బాగు చేశాడు. అలాగా అనేకులను తృప్తిపరుస్తూనే వస్తూ ఉన్నాడు. ఈ యెరికో పట్టణంలోకి ప్రవేశించగానే ఇక్కడ కూడా జన సమూహమును గుంపులుగా ఆయన వెంట వస్తూ ఉన్నారు. జక్కయ్యకు 2 అననుకూల పరిస్థితులు. ఒకటి, వీధుల్లో యేసు ఎవరో చూడాలని ఆయన కూడా బయటికి వస్తే జనములు గుంపులుగా ఉన్నారు. పొట్టివాడు కాబట్టి యేసయ్యను అసలు ఎవరిని చూడలేకపోతూ ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో ఆయన మనస్సులో కలిగిన ఒకటి, ఆ దూర ప్రాంతంలో జరిగినటువంటి అద్భుతం గురించి విని యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. రెండవది, యేసు ప్రాంతానికి తన సమీపానికి వచ్చినప్పుడు తన స్థితిని పక్కలో పెట్టి, తన హోదాను పక్కలో పెట్టి ఆ వీధుల గుండా ముందుగా పరుగెత్తి అని అంటున్నాడు. నేను ఇందాక చెప్పాను, ఆయన సూట్ వేసుకున్నాడు. సూట్ వేసుకున్న వాళ్ళు ఎవరన్నా పరిగెత్తారా? ధనవంతులు ఎవరైనా రోడ్ల మీద పరిగెత్తుతారా? ఒక పెద్ద ఆఫీసర్, ఇప్పుడు మనం ఈయన ట్యాక్స్ కలెక్టర్ అంటే ఆ రోజుల్లో వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ అది. ఇప్పుడు ఐఏఎస్ అనుకుందాం, కలెక్టర్ పరిగెత్తాడు రోడ్డు మీద? ఎందుకు అని అంటే వారి హోదా, వారికి అనుగ్రహించబడినటువంటి ధన్యత, అందులో వారు అలాగే ఉండాలి. కొంత పెద్ద మంది వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోతే మనము బాధపడ్డట్లు, మనం దుఃఖపడ్డట్లు పడరు. వాళ్ళ ఊరికి సైళ్ళు ఇట్లుంటారు. ఏంటి అనంటే అది వాళ్ళు ఎక్కడో ఇంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏడుస్తారేమో, కానీ బయట కెమెరా ముందు మాత్రం వాళ్ళు ఏడవరు. ఏడవకూడదు. ఎందుకంటే వాళ్ళు కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి. ఎవరు ఈ మధ్య చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన భార్య కానీ
ఆ కుమారుడు కానీ అందరి ముందు వాళ్ళు ఏడవకూడదు, కానీ దుఃఖాన్ని మాత్రం కలిగి ఉంటారు. ఆ దుఃఖం ఎక్కువైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కెమెరా ముందు నుంచి పక్కకు వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటారు. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం, ఎందుకంటే వాళ్ళ హోదా అది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జక్కయ్య కూడా ఆ వీధులలో పరుగెత్తినట్లుగా వ్రాయబడి ఉంది. పరిగెత్తడం మాత్రమే కాదు, తన ఆశను బట్టి, యేసును చూడాలని ఒకే ఒక్క కోరికను బట్టి మరి ఒక కార్యం ఆయన చేసింది ఏంటి అంటే చెట్టు ఎక్కాడు. చెట్టు ఎవరు ఎక్కుతారు? నాటీ యాక్టివిటీస్ కలిగినటువంటి వాళ్ళే చెట్లు ఎక్కుతారు. ఈ వయసులో నేను చెట్టు ఎక్కుతానా? మీరు ఎక్కుతారా? ఎందుకంటే ఒక సంఘం ఇచ్చారు, సంఘానికి కాపరిగా ఉన్నాడు ఆయన. చెట్టు ఎక్కకూడదు. తనకి ఇవ్వబడినటువంటి ధన్యతను బట్టి ఎక్కకూడదు. జక్కయ్య కూడా ఎక్కకూడదు, పరిగెత్తకూడదు, కానీ పరిగెత్తాడు, ఎక్కాడు. ఎందుకు అనంటే ఒకే ఒక్క కారణం, యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. ఈ రాత్రి వినుచున్న నీవు కూడా నీ స్థితిని పక్కలో పెడితేనే నీవు యేసయ్య ఎవరో చూడగలవు. నీ కలిగిన సంపద పక్కలో పెడితే తప్ప యేసు ఎవరో నువ్వు చూడలేవు. యేసును చూడాలంటే నీ స్థితిని వదులుకోవాలి, నీవు కలిగి ఉన్నదాన్ని వదులుకోవాలి. ఇక్కడ ఆయన కలిగి ఉన్నటువంటిది ఉద్యోగరీత్యా ట్యాక్స్ కలెక్టర్, ఆయన గొప్ప ధనవంతుడు అని వ్రాయబడి ఉంది. ఈ రాత్రి వినుచున్న మనము మన జీవితం యేసయ్యను చూడాలంటే, యేసయ్య ఎవరు అని తెలుసుకోవాలంటే ప్రభు పలుకుతూ ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయనను చూడాలంటే నీవు కూడా పరిశుద్ధుడవై ఉండాలి. ఒకసారి నా జీవితాన్ని, మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటే పాప పంకిలమైనటువంటి జీవితం మనది. ఏ యోగ్యత లేదు, ఏ ధన్యత లేదు యేసును చూడటానికి. నేను కూడా రక్షించబడక ముందు భయంకరమైనటువంటి పాప స్థితిలో జీవించిన వాడనే. యేసు ఎవరో అని చూడాలనుకున్నప్పుడు ఇది నాకు అడ్డు గోడగా నిలబడింది. యేసు అవతల నిలబడ్డాడు, నాకు కనిపించట్లేదు. కారణం ఏంటి అంటే నా పాపాలు, నా భయంకరమైనటువంటి పాప స్థితి, జీవితము. నేను యేసును చూడలేకపోతూ ఉన్నాను. ఎప్పుడైతే ఇవన్నీ నేను పక్కన పెట్టానో, ఐ am వెరీ క్లియర్లీ సీన్ మై లార్డ్ జీసస్. యేసయ్యను ప్రత్యక్షంగా చూచాను. మాటల ద్వారా ఆయన నాతో మాట్లాడి నా పాపాన్ని అంతా కడిగివేసి నాకు కూడా జక్కయ్యకిచ్చినట్లే రక్షణను ఇచ్చాడు. ఈ రాత్రి విడుచున్న మనకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. ఇదిగో ఇక్కడికి వచ్చాడు ఆయన. అప్పుడు యెరికో పట్టణానికి, యేసయ్య పట్టణం లోపలికి ఎలా వచ్చాడో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాడు ఆయన. మాట్లాడుతూ ఉన్నాడు ఒప్పింప చేయటానికి, నీ మనసులో కార్యాలు జరిగించటానికి, నీవెవరో అని తెలియచేయటానికి. యేసు ఎవరో చూడాలనుకున్నావు కదా, ముందు యేసు ఎవరో తెలుసుకో. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ కల్మషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు అని ఆయనను ఎగ్జామిన్ చేసినటువంటి ఆఫీసర్సే, అధికారులే, రాజులే సాక్ష్యం ఇచ్చారు. ఈయన యందు మేము ఏ దోషమునో కనుగొనలేకపోతిమి అని అన్నారు. ఈ రాత్రి నీలో కూడా అట్టి మనసు కలిగి ఉంటే నీవు కూడా యేసయ్యను చూడగలవు. ఎప్పుడు అంటే, జక్కయ్య ఏ రీతిగా అయితే తన ఉద్యోగ స్థితిని పక్కన పెట్టాడో, తన సంపదను పక్కన పెట్టి వీధుల్లో యేసును చూడాలని పరిగెత్తాడో, ఈ కోరికను చూస్తాడు ఆయన. నీ మనసులో ఈ కోరిక ఉంటే చాలు, ఆయనే నిన్ను పరిగెత్తింపచేస్తాడు.
నీవన్నీ కూడా పక్కన పెట్టేస్తే యేసే నీ దగ్గరికి వస్తాడు. చూడాలని ఆశపడితే చాలు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. నీ ఉన్న స్థితిలో నీవు ఆయనను చూడాలనుకుంటే ఆయనే నీ దగ్గరకు వచ్చి, అమ్మా జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకుని పొట్టివాడై గుంపులుగా జనాలు ఉన్నప్పుడు అలా 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 మార్గాన్ని సరళం చేసుకొని ముందుగా పరిగెత్తి ఎలా అయితే మేడు చెట్టు ఎక్కాడో చెట్టు మీద నుంచి యేసుని చూడాలనుకున్నాడు. కానీ జరిగింది ఏంటో తెలుసా? యేసయ్యనే జక్కయ్యను చూశాడు. హల్లెలూయా. జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడు, కానీ చూసింది ఎవరు అంటే లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఆ చెట్టు దగ్గరకు వచ్చి యేసయ్యనే చెట్టు పైకి చూచి జక్కయ్య దిగిరా అన్నాడు. ఎందుకు ఆయన జక్కయ్యను పిలిచాడు అని అంటే, ఆయన తను ఏదైతే కలిగి ఉన్నాడో ఆయనకు, ఆ పరిశుద్ధునికి, జక్కయ్యకు పరిశుద్ధుడైన దేవునికి ఏది అడ్డు గోడగా ఉందో అది తీసేసుకున్నాడు. జక్కయ్యకు దేవునికి యేసయ్యకు అడ్డంగా ఉన్నది ఏంటి అని అంటే, తన ట్యాక్స్ కలెక్టర్ ఉద్యోగము, తను కలిగినటువంటి సంపద అడ్డంగా ఉంది. ఈ రెండిటి వల్లనే తను అనేకమైనటువంటి అపరాధములు చేస్తూ వచ్చాడు. ఇంత ట్యాక్స్ కలెక్ట్ చేయమంటే ఇంత ట్యాక్స్ కలెక్ట్ చేశాడు. పాప జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అది అడ్డుగోడగా నిలిచినప్పుడు యేసయ్యను చూడలేకపోయాడు. ఎప్పుడైతే జక్కయ్య ఇవన్నీ తీసేసుకొని యేసయ్య ఎవరో చూడాలి అన్నటువంటి మనసు కలిగి వీధుల గుండా పరిగెత్తినటువంటి ఆసక్తి కనపరిచాడో, నేను పొట్టివాడిని కదా ఎలా చూడగలను అని వెంటనే ఒక తలంపుతో మేడి చెట్టు ఎక్కాడు. ఇది గమనించిన యేసయ్య తనే చెట్టు దగ్గరకు వచ్చి, ముందు చూస్తే 18వ అధ్యాయంలో గుడ్డివాడిని బాగు చేసేటప్పుడు తీసుకురండి అన్నాడు. వాడు కేకలు పెడుతూ ఉంటే వాణ్ణి తీసుకురండి, నీకేం కావాలి అని అడిగాడు. లేఖనాలు చెప్తూ ఉన్నాయి, నా మాటలు కాదు. అక్కడ గుడ్డివాడిని తీసుకురండి అన్నారు, తీసుకొచ్చారు. ఏం కావాలి నీకు అంటే, నాకు చూపు కావాలి అన్నాడు, ఇచ్చాడు. ఇక్కడ జక్కయ్య ఏం అడగలేదు, యేసయ్యే దిగిరా అని అన్నాడు. యేసయ్యే జక్కయ్య దగ్గరకు వచ్చాడు. ఎంతమందికి తేడా అర్థమవుతుందో నాకు తెలియదు. శరీరంలో లోపం కలిగిన అంధత్వాన్ని కలిగిన వాడిని తీసుకురండి అని అన్నాడు, జక్కయ్యను రా అంటున్నాడు. ఇదిగో ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను చూడాలని చెట్టు ఎక్కావు కదా, దిగిరా అని అన్నాడు. ఎంత చూడండి, ఏం కనిపిస్తుంది మీకు అంటే, ఈ రాత్రి కాలాన ఆయనే ఈ ప్రాంతానికి వచ్చి ఈ స్థలంలో ఆయన మాటలు వినిపింప చేయటానికి నీవు రాలేకపోతూ ఉన్నావు. ఇదిగో నేనే వచ్చాను. నీవు నా దగ్గరికి రావడానికి అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి. నీవు మనసు కలిగి ఉంటే చాలు, అవన్నీ నేను తీసేస్తాను. నేను నీకు కనిపిస్తాను. కనిపించటం మాత్రమే కాదు, నీతో మాట్లాడతాను. నీతో మాట్లాడటం మాత్రమే కాదు, నీతో సహవాసం చేస్తాను. నీతో సహవాసం చేయటం మాత్రమే కాదు, నీ ఇంటిలోనికి నేను వస్తాను. ఈ రాత్రి కాలాన వినుచున్న ఎంతమంది యేసయ్య నా ఇంటిలోకి రావాలి అని ఆశపడుతున్నారో నాకు తెలియదు. కానీ క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, వినుచున్న మనము యేసయ్య ఇంటిలోకి, నా ఇంటిలోకి రావాలి అనే ఆశ ఎవరికైనా ఉంటే రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఆయనకు ఒక అడ్డము మధ్యలో ఉంది అని ఆయనే సెలవిస్తూ ఉన్నాడు. అది తీసేసుకుంటే చాలు. తీసేసుకోవడానికి ఏం చేయాలి అంటే, నేను చేశాను. దావీదు కీర్తనల్లో వ్రాయబడింది, నా అతిక్రమములకు పరిహారము నొందినాను నేను,
ఎలా అంటే నా నోటితో నా పాపములను నేనే ఒప్పుకున్నాను అన్నప్పుడు ఆయన తన శిలువలో కార్చినటువంటి రక్తము చేత నా పాపములన్నీ కూడా కడిగివేసి భయంకరమైనటువంటి పాపములతో నిండిపోయిన నా జీవితంలో ఆ చీకటి కార్యాలన్నీ తొలగించేసి నాకుగా నేను ఏది మానుకోలేదండి. మానుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఐ ఫెయిల్డ్ ఎవ్రీ టైమ్. ఎప్పుడు నేను నా అలవాటు మానుకోవాలనుకున్నానో అప్పుడు అంతా కూడా నేను ఓడిపోతూనే ఉన్నాను. ఎప్పుడైతే యేసు నన్ను తను చేర్చుకున్నాడో ఆటోమేటిక్గా నా అలవాట్లన్నీ కూడా వెళ్ళిపోయాయి. అవునండి, వెళ్ళిపోయాయి. మళ్ళా నా జీవితంలో ఆ అలవాట్లు పాతవి ఏవి కూడా నా దగ్గరికి రాలేదు. జక్కయ్యను ఏ రీతిగా అయితే జక్కయ్య చూడాలని ఆశపడ్డప్పుడు యేసయ్యే జక్కను పిలుచుకున్నాడు, అలాగే ఇప్పుడు వినుచున్న మిమ్మల్ని కూడా యేసయ్య పిలుస్తూ ఈ రాత్రి మీ దగ్గరికే వచ్చాడు. మీ దగ్గరికే, నీకు అతి సమీపంగా వచ్చాడు. ఒకటే, అడ్డంగా ఉన్నది తొలగిస్తే చాలు. ఎప్పుడైనా మనం కారులో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే రోడ్డు మధ్యలో ఏదైనా ఒక మనకు అడ్డంగా ఉంటే ఏం చేస్తాం? పక్కకు తిరిగి వెళ్ళాం కదా. ఆ అడ్డంకిని తీసివేసి మన దారిలో మనము వెళ్తాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయనను చూడాలంటే ఈ రెండు నేను కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆయన్ను చూస్తాం. కలిగి ఉండాలంటే ఆయన నా హృదయంలోకి, మన హృదయంలోకి రావాలి. రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరలా చెప్తున్నాను, ఈజ్ వెయిటింగ్ ఎట్ ద డోర్. ఆయన నీ హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాడు. ఎప్పుడొస్తాడు మరి? నువ్వు ఓపెన్ చేస్తే, తలుపు తీస్తే. ఎవరైనా మన ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొడుతుంటే లోపలికి రంటే రాగలరా? తలుపు వేసి ఉంది, ఏం చేయాలి మరి? తలుపు తీస్తే లోపలికి వస్తారు. అలాగే ఆయన కూడా నీ హృదయం అనే తలుపు నొద్ద నిలుచుకొని తడుతూ వచ్చున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, వింటున్నావు కదా? నేను మాట్లాడుతుంటే నా స్వరం నీతో మాట్లాడుతుంది కదా. తలుపు తీ, నేను లోపలికి వచ్చేస్తాను అని అంటూ ఉన్నాడు. అలాగే జక్కయ్య ఆశ కలిగినటువంటి వాడై యేసు ఎవరో చూడాలనుకున్నాడు కాబట్టి జక్కయ్య డోర్స్ ఓపెన్ చేశాడు. యేసయ్య ఆయనలోకి వచ్చాడు. ఆయనలోకి మాత్రమే కాదు, ఆయన ఇంటిలోకి వచ్చాడు. వచ్చిన యేసయ్య ఆయనకిచ్చిన 2 గిఫ్ట్లు ఏంటి అని అంటే, జక్కయ్యకు రక్షణ ఇచ్చాడు, జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చాడు. ఈనాడు ఏ కుటుంబం అయితే సంఘాన్ని అంతా పిలిచి ఈ రీతిగా చేస్తూ ఈ కూడికను ఏర్పాటు చేసి, సువార్త కూడికను ఏర్పాటు చేసి, నా కుటుంబము ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఈ స్థలంలో ప్రకటించబడాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కుటుంబం ప్రయాసపడిందో, ఆ కుటుంబంలో కూడా కుటుంబం అంతా కూడా రక్షించబడులాగున యేసుక్రీస్తు ఈ కుటుంబంలో ప్రవేశించబడును గాక. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంటిలో యేసు ప్రవేశించునుగాక. అట్టి ధన్యతలోకి మనందరము కూడా నడిపించబడాలి. తర్వాత జక్కయ్య గురించి యేసయ్య చెప్పినటువంటి మాటలు 2 జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. 8వ వచనంలో చూస్తే, యేసు ఎవరో చూడాలని, 8వ వచనం, యేసు ఎవరో చూడాలని జక్కయ్య ఆశపడినప్పుడు తనకు అడ్డంకుగా ఉన్నటువంటిది వదిలిపెట్టుకున్నాడు. తరువాత జరిగిన కార్యం ఏంటో వింటే చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జక్కయ్య అంతవరకు కూడా నేను ఇందాక చెప్పినట్లుగానే ఇంత ట్యాక్స్ అయితే ఇంత ట్యాక్స్ కలెక్ట్ చేశాడు. అంటే మోసాలు చేస్తూ వచ్చాడు, మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు, అబద్ధాల జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు, ఆస్తి సంపాదించుకోవటానికి అనేకమైనటువంటి దుష్కార్యములు చేశాడు అని ఇవే చెబుతూ ఉంది. 8వ వచనంలో చూస్తే ఏమనుంది?
జక్కయ్య నిలవబడి, ఆ, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, ఒప్పుకోలు ఎలా ఉంటుందో చూడండి. హృదయంలో నొచ్చుకుంటే, గ్రహించుకున్నప్పుడు నోటి నుంచి ఒప్పుకోలు ఎలా వస్తుందంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీద నా ఆస్తిలో సగం. ఎవరన్నా చెప్పారా? ఎవరన్నా అడిగారా? ఎవరు అడగలేదు, ఎవరూ మాట్లాడలేదు. యేసయ్య ఒక్కడే మాట్లాడాడు. జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అని అన్నాడంతే. మార్పు చూడండి ఎంత గొప్పగా జరిగిందంటే, జక్కయ్యనే ఒప్పుకుంటున్నాడు. ఇదిగో ప్రభువా, చదవండి. నా ఆస్తిలో సగం బీదలకిచ్చు, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తా ఉన్నాను. నేనెవని యుద్ధనైనను అన్యాయముగా, నేను ఎవని యుద్ధనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని 4 times మళ్ళా ఇస్తాను నేను. ఒకసారి ఊహించుకుందాం, సరిపోద్దా? ఆస్తి కలిగి ఉన్న ఆస్తిని సగము బీదలకు ఇచ్చేస్తాడంట. ఉన్న సగము ఆస్తిలో ఎవని దగ్గరైనా నేను 100 రూపాయలు తీసుకుని ఉంటే తిరిగి అతనికి 4 times ఇస్తాను, 400 ఇస్తాను. ఈయనకేం మిగులుతుందండి? ఇది నిజమైన సాక్ష్యము, ఇది నిజమైన ఒప్పింపు. ఇక తను ఏది ఆశపడటం లేదు, ఒకే ఆశపడ్డాడు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు, యేసుతో ఉండాలనుకున్నాడు. ఇక ఈ లోకంలో నాకేది వద్దో. అంతకు ముందేమో ఆస్తి కావాలనుకున్నాడు, అంతకు ముందేమో హోదా కావాలనుకున్నాడు, అంతకు ముందేమో పన్నులు వసూలు చేస్తూ సంపాదించుకోవాలనుకున్నాడు. ఎప్పుడైతే యేసు ఆయనలోకి వచ్చాడో మార్పు చూడండి. నాకు ఈ లోకంలో ఏమీ వద్దు, నాకు ఈ లోకంలో ఆస్తి వద్దు, నాకు ఈ లోకంలో హోదా వద్దు, నాకు యేసు ఉంటే చాలు. అంత మాత్రమే కాదు, నా శాశ్వతమైనటువంటి రాజ్యంలో అక్కడ నేను ధనాన్ని కూర్చుకుంటాను. అదే మాట ఆయన అన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఈ లోకంలో మీరు ధనము కూర్చుకొనుటకు ప్రయాసపడకండి, ఎందుకంటే ఈ లోకంలో మీరు సమకూర్చుకున్నటువంటి ధనము తుప్పు పట్టిపోతుంది. రెండవది, నీవు నివసిస్తున్న ఈ లోకము శాశ్వతమైనటువంటిది కాదు. ఇది ఒకానొక దినాన కొట్టివేయబడే లోకము. నీతో ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు, నీతో ఉండవివి. మరి ఎక్కడుంటావు, ఎక్కడ ఉంటాయి అంటే యేసయ్యతో అక్కడ ఉంటాం. అది శాశ్వతమైనటువంటి స్థలము, శాశ్వతమైనటువంటి రాజ్యము, శాశ్వతమైన దేశము. ఆ దేశంలో ధనాన్ని సమకూర్చుకోవటానికి ఎవరు ఏమీ మాట్లాడలేదు. కానీ జక్కయ్య ఎంత దూరంగా ఆలోచించి యేసు అసలు ఇప్పుడన్నా నేను ఇంతసేపు మాట్లాడుతూ ఇన్ని విషయాలు యేసు అక్కడ ఏమీ చెప్పలేదు. కానీ జక్కయ్యకు అర్థమైంది, ఈ లోకం శాశ్వతం కాదు, నా ఉద్యోగం శాశ్వతం కాదు, నా భార్య నాతో ఉండదు, నా పిల్లలు నాతో రారు, నేను సంపాదించుకున్న ధనాన్ని ఏది కూడా నేను తీసుకుపోలేను, ఇది అశాశ్వతమైనటువంటిది. ఈ లోకంలో ఇన్ని ప్రయాసల అవసరమా? యేసయ్య ఒక్కడుంటే చాలు. శాశ్వతమైనటువంటి రాజ్యంలో ఎటర్నల్ లైఫ్, అంతము లేని జీవితము, ముగింపు లేదు. ఆ లోకంలో చావే లేదు. ఆ లోకంలో ధనము సమకూర్చుకోవటానికి ఈ లోకంలో తను సంపాదించుకున్న ధనాన్ని అంతా కూడా బీదలకు పంచేశాడు. ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వారికి 4 times చెల్లించాడు. ఇది నిజమైన మార్పు. ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే యేసయ్యను దర్శించాలని, చూడాలని ఆశ కలుగుతుందో అప్పుడు ఈ మార్పులు మన జీవితంలో కలుగుతుంది. నేను ఇందాక అన్నాను, నాలో అనేకమైనటువంటి దురలవాట్లు మానుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను.
ఎన్నిసార్లు అంటే లోకంలో అందరం మనం లోకంలో ఉన్నోళ్ళమే December 31 డిసైడ్ చేస్తాం. వాగ్దానాన్ని తీసుకునేటప్పుడు డిసెంబర్ నెల 31, అది సంవత్సరం లాస్ట్ డే కదా, ఆ రోజు ప్రమాణం చేస్తాను, ప్రభు రేపటి నుంచి నేను ఏమీ చేయను ఇంకా అంటే. అన్నీ బయటకు వస్తేనే చేస్తాం. నేనే చేశాను, ఎన్ని వాగ్దానాలు చేశాను, బయటికి వస్తేనే మళ్ళీ శోధనలు, మళ్ళీ పాప జీవితం. ఎందుకు అంటే నేను మానుకోవాలనుకున్నాను, నాకు చేత కాదు. ఎప్పుడైతే నన్ను నేను ఆయన చేతులకు సమర్పించుకున్నాను, అప్పుడే ఇది సాధ్యమైంది. నిజంగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు నాకు ఈ అలవాట్లు మానుకో అని చెప్పలేదు, కానీ నా దేవుడు నా అలవాట్లన్నీ మాన్పించేశాడు. ఇది నిజమైన మార్పు. ఎవరు నాకు బోధించలేదు, ఎవరు నన్ను హెచ్చరించలేదు అలవాట్ల నుంచి మానుకోరా అని. అంతకుముందు చెప్పారు. యేసును నా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నాకెవరూ బోధించలేదు. ఏం బోధించారు అంటే నీలో పాపాలుంటే కినా ఒప్పుకో అని మాత్రమే చెప్పారు. ఒప్పుకున్నాను. ఆ తర్వాత మానుకున్నావా అని ఎవరు అడగలేదు, మానుకో అని ఎవరు చెప్పలేదు. ఎందుకంటే యేసయ్య అలవాట్లన్నీ కూడా తీసేసి నాకు నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాడు. వినుచున్న మనకు మీకు కూడా ఆయన ఇట్టి కృపనే అనుగ్రహించే దేవుడు ఆయన. అవునండి, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. జక్కయ్య కాలానికి దేవుడు ఎంత ప్రేమ కలిగి జక్కయ్యకు అట్టి ధన్యత ఇచ్చాడో, ఈ కాలంలో కూడా అట్టి ప్రేమ చేతనే ఈ మాటలు ప్రకటిస్తూ నిన్ను కూడా ఆ ధన్యతలోనికి నడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ దగ్గరికే వచ్చాడమ్మా, మీ ఇంటి దగ్గరికి వచ్చాడు. ఆయననే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి నా మాటలు అనుకుంటే చాలా పొరపాటు. ఈ కూడిక ఎప్పుడు జరగవలసిందని మీరు చెప్పారు, ఇంతకు ముందే జరగవలసి ఉంది. కానీ దేవుడు ఎందుకు ఆపాడు? నన్ను ఎందుకు నడిపించాడు? ఎందుకు ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు? ఇది దేవుని ప్రణాళిక. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అప్పుడు జక్కయ్యకి ఎట్లా అయితే ఎరుకో పట్టణంలోకి ప్రవేశించాడు, ఇప్పుడు కూడా నా ద్వారా ఈ మాటలు మీతో ప్రకటిస్తూ ఉన్నాడు. అంగీకరించి స్వీకరిస్తే ధన్యుడు. అట్టి రక్షణలోనికి యేసయ్య మీ కుటుంబంలోనికి రావాలని నేను కూడా ఆశపడుతూ ఈ మాటలు ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి సంఘానికి, కుటుంబానికి, మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.